అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అగస్త్య ప్రకట హేమంత్ గారు రచించిన పురుషులందు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఫలానా ఓ సంఘటన హఠాత్తుగా సంభవించడం వేరు. అదే సంఘటన ఫలానా కొంతకాలం తర్వాత ఖచ్చితంగా సంభవిస్తుందని ముందుగానే తెలియడం వేరు. భవిష్యత్ కళ్ళ ముందుకి రావడం అనేది కొన్ని సందర్భాల్లో భరించలేని విషయమే. ఒక్క ముక్కలో చెప్పాలంటే నరకం. మనసులోనే అనుకున్నాడు సత్యమూర్తి. అతనికి ఆవేదనగా ఉంది. ఆ సందర్భంలో తన గుండెలో ఉన్నది అగ్నిపర్వతమో, హాలాహలమో, లేక ఆ రెండింటినీ తనలో ఇముడ్చుకొని అల్లకల్లోలమవుతున్న ఓ మహాసముద్రమో తెలియనంత అలజడిగా తయారైంది. కొన్ని గంటల క్రితం తన చెవులార విన్న నిజం అతనికి నమ్మశక్యంగా లేదు. కాని నమ్మక తప్పడం లేదు. అందుకు కారణం చేతిలో ఉన్న మెడికల్ రిపోర్ట్స్. కాదనుకున్నా నిజం అబద్ధమైపోదు అనేందుకు సాక్ష్యంలా చాలా బరువుగా, భారంగా తనని వెక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి అవి. వాటినలా చూస్తుంటే భార్య గుర్తొచ్చింది అతనికి. దేవుడంటూ దిగొచ్చి నాకంటూ వరవిస్తానంటే ఆ క్షణంలో నేను కోరుకునేదొకటే, ఈ పసుపు కుంకాలు, పూలు, గాజులతో పుణ్యస్త్రీగా మీ చేతుల్లో మీకంటే ముందే పోవాలి అనే భార్య మాటలు గుర్తొచ్చాయి. సత్యమూర్తి గుండె నీరైపోయింది. ఉన్నట్టుండే ముఖం ఉప్పెనలా పొంగుకొచ్చింది. ఇక ఉండబట్టలేనట్టుగా పొగిలి పొగిలి శబ్దం బయటకు రాకుండా ఏడ్చేశాడతను. ఆ బాధంతా తను పోతున్నందుకు కాదు. అసలు ఆ మాటకొస్తే 60 ఏండ్లంటే జీవితంలో అంతిమ దశ, అంతా అనుభవించేసిన దశ. ఇక తన జీవితంలో రిటైర్ అవ్వాల్సిన దశే. కాని పోతూ పోతూ భర్తగా తన భార్య కోరికను తీర్చుకుంటా పోతున్నానన్నదే అతని బాధంతా. అందుకే గుండె కరిగిపోయేలా తన వేదనంతా వెళ్లగక్కేశాడు. అలా ఎంతసేపు ఏడ్చాడో అతనికి గుర్తులేదు. తెప్పరిల్లి చూసేసరికి సూర్యుడు చల్లబడడానికి ఆయత్తమవుతూ కనిపించాడు. ఇంతలో ఇక్కడున్నారా అంటూ వినిపించింది భార్య సుభద్ర కంఠం. ఉలిక్కిపడ్డాడు సత్యమూర్తి. గబగబా మొహం తుడుచుకొని మామూలయ్యాడు. ఏం చేస్తున్నారు? దగ్గరకొచ్చి అడిగింది. ప్రకృతిని ఆరాధిస్తున్నాను, ముఖానికి నవ్వు పులుముకుంటూ చెప్పాడు. పనిలో పనిగా పరిశీలనగా చూశాడు భార్యని. దోసెడు వెడల్పు అంచున్న కంచి పట్టు చీర, ముఖాన కాసింత కుంకుమ బొట్టు, కళ్ళకి కాటుక, మెడకింద గంధం చారికలు, కాళ్ల నిండా పసుపు, తలలో పూలు. నిండు ముత్తైదుకి తార్కాణంలా నిల్చుని ఉన్నామనేలా చూస్తుంటే అతని కడుపు తరుక్కుపోయింది. దుఃఖం ఉబికి రాబోయింది. అతి కష్టం మీద నిగ్రహించుకున్నాడు. ఏమిటి విశేషం? ఇంత హడావిడిగా ఉన్నావు? అడిగాడు. గుర్తులేదా? ఇవాళ శ్రావణ శుక్రవారం, పేరంటానికి వెళ్ళొచ్చాను. మీకు పచ్చి చలివిడంటే ఇష్టం కదా, ఇద్దామని పట్టుకొచ్చాను, ఇందా చెప్పి తను వాయనంలో తెచ్చిన చలిమిడి ముద్దని అతని చేతిలో పెట్టేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. భార్య వెళ్ళిపోయిన తర్వాత అతనిలో మళ్లీ వేదన వరదలా పొంగుకొచ్చింది. అంతే, ఇంకోసారి కూడా వెక్కి వెక్కి ఏడ్చేశాడు అతను. పనిగట్టుకుని అక్కడికొచ్చి అతన్ని పలకరించేవాళ్లు లేకపోవడంతో అలా చాలాసేపు ఏడుస్తూనే ఉండిపోయాడు. ఉదయం నుంచి గమనిస్తున్నాను మిమ్మల్ని, ఏమిటో అదోలా ఉన్నారు, ఏం జరిగింది? మంచం మీద పడుకున్న భర్త కాళ్ల దగ్గర కూర్చుంటూ అడిగింది సుభద్ర. భార్య ప్రశ్నకి అదిరిపడ్డాడు సత్యమూర్తి. అబ్బే, అదేం లేదు, అదేం కాదు తడబడ్డాడు. అది సరే, ఉదయం హాస్పిటల్కి వెళ్లారు కదా, ఏమన్నాడు డాక్టరు? భర్త కాళ్ళు నొక్కుతూ ఆరా తీసింది. నేనింకెంతో కాలం బతకను అన్నాడు. మనసులోనే అనుకున్నాడు. పైకి మాత్రం ఏం లేదని చెప్పాడు అన్నాడు. మరి వాంతులు, అన్నం సరిగ్గా దిగకపోవడం, నీరసం ఇవన్నీ ఎందుకంటారు? అనుమానంగా ప్రశ్నించింది. అదంతా నాకొచ్చిన క్యాన్సర్ తాలూకు ప్రభావం అన్న నిజం చెప్పలేకపోయాడు. అబ్బే, ఊరికే అజీర్ణం తాలూకు ప్రభావాలే అవన్నీను, డాక్టరే చెప్పాడు. అసువుగా మళ్లీ మరో అబద్ధం చెప్పేశాడు. అతని మాటలకి తృప్తి పడ్డదానిలా హాయిగా నిట్టూర్చింది సుభద్ర. ఇంతేనా? ఏమిటో ఎక్స్రేలు, ఆ టెస్టులు, ఈ టెస్టులు అంటే నేను ఊరికే కంగారు పడిపోయాను, ఇంతేనన్నమాట తేలిగ్గా అనేసింది. భార్యని, ఆమె ప్రశాంతతని, అమాయకత్వాన్ని చూస్తుంటే అతని మనసు ద్రవించిపోయింది. సుభద్ర ఆర్తిగా పిలిచాడు. మెత్తగా పలికింది. ఓ మాట అడుగుతాను, చెబుతావా? అడగండి. ఇంతవరకు నా వల్ల నీకంటూ తీరిన కోరికలేమైనా ఉన్నాయా? సంశయిస్తూనే అడిగాడు అతను. మొదట విస్తుపోయింది ఆమె. ఇంతలోనే సర్దుకుంది.
ఊహు, లేవు. క్షణం ఆలోచించిన తర్వాత చెప్పింది. పోనీ ఇక ముందు నీ వల్ల నీకంటూ తీరాల్సిన కోరికలేమైనా ఉన్నాయా? మళ్ళీ అడిగాడు. ఉంది, ఒకే ఒకటి. పుణ్యస్త్రీగా పసుపు కుంకాలతో పోవడం, మెల్లగా అంది. నిలువున నీరైపోయాడు సత్యమూర్తి. లేదు, నీ కోరిక తీరదు. నీ గాజులు, పూలు, బొట్టు, కాటుక ఇవన్నీ ఇంకెంతో కాలం ఉండవు నీకు. నేను నీ కోరిక తీర్చలేను. నన్ను క్షమించు సుభద్ర అని అప్పటికప్పుడు ఆమె కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పుకోవాలన్నంత ఆవేశం వచ్చింది అతనికి. కాని అనుకున్న వెంటనే ఆ పని చెయ్యలేకపోయాడు. కారణం ఒకటే. నిజం తెలిసిన మరుక్షణం భార్య గుండె ఆగిపోతుందన్న విషయం అతనికి తెలుసు. ఏమిటి మాట్లాడరు అన్న భార్య పలకరింపుతో తిరిగి ఈ లోకంలోకి వచ్చాడు సత్యమూర్తి. ఏం లేదు, ఒకవేళ నీకంటే ముందు నేను పోయాననుకో, అప్పుడు నువ్వేమైపోతావనని ఆలోచిస్తున్నాను. చెబుతుంటే గబుక్కున పైకి లేచి తన చేత్తో టక్కున అతని నోరు మూసేసింది సుభద్ర. ఆమె కంగారు చూస్తే అతనికి జాలి, దాంతోపాటు నవ్వు రెండూ ఒకేసారి పుట్టాయి. అయినా నాకు తెలియకడుగుతాను, భర్త పోయాక కూడా బొట్టు పెట్టుకోకుండా ఈ కాలంలో ఎవరుంటున్నారు చెప్పు? ఎవరో కొందరు చాదస్తులు, వయసు మళ్ళిన వాళ్లు తప్ప చదువుకున్న వాళ్ళెవరూ బొట్టు గాజులు మానేట్లేదు. ఇంకా చెప్పాలంటే వయసుంటే పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు తెలుసా? నవ్వుతూ అన్నాడు. నిజమే, కాని అవన్నీ జరగడానికి ముందు మగాడిపోయిన 10వ రోజు అతని భార్యకి బొట్టు చెరిపేయడం, గాజులు పగలగొట్టించడం, తెల్లచీర కట్టించడం, కీడుబట్ట వేయడం, ఆమెకి సంభవించిన ఈ దౌర్భాగ్యాన్ని సాటి ఆడవాళ్ల నోట్లో జీలకర్ర, మెళ్ళో పసుపు కొమ్ము వేసుకుని చూడటం. ఈ తతంగాలన్నీ యథావిధిగా చేస్తున్నారుగా. నేనంటున్నది ఇదిగో ఈ కార్యక్రమాలు జరగకూడదనే. అదంటేనే నాకు భయం. చెబుతుంటే ఆమె గొంతు మాత్రమే కాదు, శరీరం కూడా వణికిపోయింది. సత్యమూర్తి కదిలిపోయాడు. వణికిపోతున్న భార్యని దగ్గరికి లాక్కొని గుండెలో పొదువుకున్నాడు. గువ్వలా ఒదిగిపోయింది ఆమె. భర్త స్వాంతన లభించినందుకో ఏమో ఆ తర్వాత హాయిగా నిద్రపోయింది. కాని సత్యమూర్తికి మాత్రం నిద్ర పట్టలేదు. అమాయకంగా మంచు మీద నిద్రపోతున్న భార్యని, ఆమె ముఖాన మెరుస్తున్న బుట్టిని చూస్తుంటే అంతకు ముందు అతనిలో ప్రవేశించిన అలజడి మరింత అధికమైంది. ఎలా, ఏమిటి చేయడం? ఆలోచిస్తుంటే ఆ సమస్యకి 2 పరిష్కారాలు కనిపించాయి అతనికి. మొదటిది తను పోకుండా ఉండటం. అది తనకే కాదు, మహామహులకు కూడా అసాధ్యమని అతనికి తెలుసు. అందుకే మొదటి పరిష్కారాన్ని మనసులోనే తుడిచేశాడు. ఇక రెండోది, తాను పోయిన తర్వాత కూడా సుభద్ర సుమంగిలిగానే ఉండిపోవడం. అందుకు కావలసిన ఏర్పాట్లు తానే స్వయంగా చేయడం. ఆలోచిస్తుంటే ఆ 2 పరిష్కారమే బావున్నట్టు అనిపించింది. అంతే, ఆ తర్వాత ఇక క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు సత్యమూర్తి. వెంటనే లేచి పెన్ను పేపరు అందుకున్నాడు. తన కొడుకులిద్దరినీ సంబోధిస్తూ రాయడం ప్రారంభించాడు. చిరంజీవులు శివరాం, జయరాములకి ఆశీస్సులు. మనిషికి తన జీవితకాలంలో ఎన్నో కోరికలు పుడుతుంటాయి. కాని వాటన్నింటిలోకి ఆపత్ సమయాల్లోనూ, అవమానపడ్డ సందర్భాల్లోనూ, అంతిమకాలంలోనూ పుట్టే కోరికలకే ప్రాధాన్యం ఎక్కువ. ఇప్పుడు నేను చివరి దశలోనే ఉన్నాను. నా ఆయుర్దాయం ఇక 6 నెలల కంటే బహుశా ఎక్కువ లేకపోవచ్చు. ఇదిగో ఇలాంటి సందర్భంలోనే నాకు కోరిక పుట్టింది. అదేమిటో తెలుసా? మీ అమ్మ కోరిన కోరికని ఎలాగైనా తీర్చాలన్న నిశ్చయం. ఇక మీ అమ్మ కోరికేమిటో తెలుసా? తాను ఉన్నంతకాలం పసుపు కుంకాలతో ఉండటం, ఆ తర్వాత పుణ్యస్త్రీగా పోవటం. ఈ కోరిక వింతగా ఉంది కదూ. అయినా సరే అది తీర్చడం నా ధర్మం. అందుకే చెబుతున్నాను, నేను పోయాక 10వ రోజు ధర్మోదకాలు ఇవ్వండి, కాని మీ అమ్మకి పసుపు కుంకాలు తీయించకండి. తెల్లచీర కట్టించడం లాంటి తంతులేవి జరిపించకండి. 50 ఏళ్లు నాతో కలిసి కాపురం చేసిన సుభద్ర ఎప్పటికీ నిత్య సువాసిని అవుతుంది. కాని నేను పోయిన పూర్వ సువాసిని కాదు, రాదు. ఇది నా చివరి కోరిక. దీన్ని మీరంతా తీరుస్తారని ఆశిస్తూ మీ నాన్న. ఉత్తరం రాయడం పూర్తి చేసి పైకి లేచాడు సత్యమూర్తి. ఓ మంచి నిర్ణయం తీసుకోగలిగినందుకు అతనికి ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది. అటుపైన ఆ క్షణంలో అతనికి ఒకటే అనిపించింది. ఫలానా ఓ సంఘటన హఠాత్తుగా సంభవించడం వేరు. అదే సంఘటన ఖచ్చితంగా ఫలానా కొంత సమయం తర్వాత సంభవిస్తుందని ముందుగానే తెలియడం వేరు. అలా తెలిసాక కూడా అందుకు సంబంధించిన వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వేరు. అసలు ఆ మాటకొస్తే చరమదశకి చేరుకున్న ప్రతి భర్త తను పోయినా సరే తన భార్య పసుపు కుంకాలు తీయరాదన్నది ఓ శాసనాన్ని రాసి పెట్టగలిగితే
అదే తన ఆత్మిక శాంతి కలిగించగల చివరి కోరికగా పేర్కొనగలిగితే ఈ సమాజంలో ఇక ముందు ఏ భార్య విధవ కాలేదు. నిజానికి సంఘాన్ని సంస్కరించేవాళ్లు, సమాజాన్ని మార్చేవాళ్లు మాత్రమే కాదు, తాను పోయాక కూడా తన మూలంగా తన వాళ్ళు బాధపడకుండా చేసిపోయిన వాళ్ళు కూడా మహాత్ములే. ఇంకా చెప్పాలంటే పురుషునందు పుణ్య పురుషుడు అని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.